అధ్యక్ష, ఈ రోజు పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్లీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము, వ్యవసాయ కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈ రోజు ఈ చట్టాన్ని తెచ్చినము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The resolution is adopted.